Hello everyone, welcome to our academy. Today topic is basic structure of the constitution, రాజ్యాంగ మౌలిక స్వరూపం. రైట్, ఇందులో వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి మౌలిక స్వరూప ఆవిర్భావం, సెకండ్ వన్ మౌలిక స్వరూప భాగాలు, ప్రాక్టీస్ క్వశ్చన్స్ అండ్ టుడే క్వశ్చన్స్. ఇవి చూద్దామండి. సో ప్రాక్టీస్ క్వశ్చన్స్ వచ్చేసి 4 ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉన్నాయి. రైట్, ఫస్ట్ మనం కాన్సెప్ట్ చూద్దాము. కాన్సెప్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఈ 4 క్వశ్చన్స్కి ఆన్సర్ చేద్దాం. రైట్, సో ఫస్ట్ వచ్చేసి మనకి ఏంటంటే మౌలిక స్వరూప ఆవిర్భావం గురించి చదువుతున్నాం అన్నట్టు. రైట్, సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇక్కడ ప్రాథమిక హక్కులకు సంబంధించింది. ఆస్తి హక్కు ఎక్కడ ఉందండి? ఆస్తి హక్కు వచ్చేసి ఒకప్పుడు ప్రాథమిక హక్కులో ఉంటాయి. రైట్, తర్వాత ఏం చేస్తారు, దీన్ని లీగల్ రైట్కు మార్చారు అన్నట్టు. అయితే మనకేమైంది అంటే 1951లో వచ్చేసి మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కుని ఏం చేశారంటే కుదించారు అన్నట్టు. అయితే దీని మీద ఏం చేశారు అంటే సుప్రీంకోర్టులో కేసు సవాల్ చేస్తారు అన్నట్టు. ఆ కేసు పేరు వచ్చేసి ఏంటంటే శంకరీ ప్రసాద్ కేసు అన్నట్టు. రైట్, సో ఈ కేసు కింద ఏం చేశారు అంటే ప్రాథమిక హక్కుల్ని సవరించే అధికారం పార్లమెంటుకు ఉందా లేదా అనేది సుప్రీంకోర్టు డిసైడ్ చేయాలి. అయితే ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే మనకి 2 ఆర్టికల్ కనపడతాయి. మనకి ప్రాథమిక హక్కులు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయండి? ఆర్టికల్ 12 నుంచి మొదలు పెడితే 35 వరకు ఉంటుంది. అండ్ ఆస్తి హక్కు వచ్చేసి కూడా మనకి ప్రాథమిక హక్కులే ఒకప్పుడు ఉండేది. రైట్, సో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఆర్టికల్ 13 మనం గమనిస్తే ఆర్టికల్ 13లో వచ్చేసి మనకి చట్టం అనే ఒక పదం ఉంటుందండి. అయితే ఈ చట్టం అనే పదం వచ్చేసి ఏంటంటే ఓన్లీ సాధారణ చట్టాల గురించే మాట్లాడుతుంది. సో రాజ్యాంగ సవరణ చట్టాల గురించి ఆర్టికల్ 13 మాట్లాడదు అని చెప్పింది. సో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఆర్టికల్ 368 కింద పార్లమెంట్కి ప్రాథమిక హక్కుల్ని సవరించే అధికారం ఉందని చెప్పింది అన్నట్టు. అయితే ఈ ప్రాథమిక హక్కులు ఏంటంటే రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే మనం ఈ ప్రాథమిక హక్కులను సవరించవచ్చు అన్నట్టు పార్లమెంటు. సో ఆర్టికల్ 368 ప్రకారము పార్లమెంటుకి రాజ్యాంగ సవరణ చేసే అధికారం ఉంది. ఆ అధికారంలో భాగంగా ప్రాథమిక హక్కుల్ని ఏం చేయొచ్చు అంటే సవరించే అధికారం ఉంది అని సుప్రీంకోర్టు శంకరీ ప్రసాద్ కేసులో చెప్పింది అన్నట్టు. రైట్, అయితే రెండో కేసు వచ్చిందండి, గోలక్నాథ్ కేసు 1967లో. ఈ గోలక్నాథ్ కేసులో ఏంటి అంటే మొదట శంకరీ ప్రసాద్ కేసుకి విరుద్ధంగా తీర్పిచ్చింది అన్నట్టు. రైట్, అక్కడ ఏమన్నది ప్రాథమిక హక్కులను రాజ్యాంగ సవరణ ద్వారా పార్లమెంటు సవరించే అధికారం ఉందని చెప్పింది. ఇక్కడ ఏమన్నది అంటే విరుద్ధంగా చెప్పింది. ఏంది అంటే ఇక్కడ 9th షెడ్యూల్ మీద వచ్చేసి ఏంటంటే గోలక్నాథ్ కేసులో కేసు వేస్తారు అన్నట్టు. ఈ 9th షెడ్యూల్ ఏం చేసేవాళ్ళంటే కొన్ని రాష్ట్ర చట్టాలను ఏం చేసేవారంటే ఈ 9th షెడ్యూల్లో పొందుకొచ్చేవారు అన్నట్టు. అయితే జనరల్గా ఈ 9th షెడ్యూల్ ఏముండేది అంటే భూ సంస్కరణ చట్టాలు ఉండేవి అన్నట్టు. అయితే 9th షెడ్యూల్లో పెట్టిన ఏమైతే న్యాయ సమీక్ష అధికారం ఉండదు అన్నట్టు పార్లమెంట్కి, ఒక జ్యుడిషియల్ రివ్యూ ఉండదు అన్నట్టు. అయితే ఆ కేసు మీద గోలక్నాథ్ కేసే అదన్నట్టు. సో ఇప్పుడు ఇక్కడ ఏమని చెప్పింది అంటే గోలక్నాథ్ కేసులో ఏమని చెప్పిందంటే పార్లమెంట్కి ప్రాథమిక హక్కుల్ని కుదించే అధికారం కానీ తీసివేసే అధికారం కానీ లేదు అని ఈ గోలక్నాథ్ కేసులో చెప్పింది అన్నట్టు. మరి అప్పుడు పార్లమెంట్ ఊరుకుంటుందా? సో పార్లమెంట్ ఏం చేసింది, దీనికి తీవ్రంగా ప్రతిస్పందించి ఏం చేసింది అంటే 24వ రాజ్యాంగ సవరణ చేసింది. ఈ 24వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏమని చెప్పింది అంటే ఆర్టికల్ 368 కింద పార్లమెంటు ఏ ప్రాథమిక హక్కులనైనా కుదించే లేదా తీసివేసే అధికారం ఉంది అని 24వ రాజ్యాంగ సవరణ ద్వారా పార్లమెంట్ ముందుకు వచ్చింది. మళ్ళీ ఏం చేస్తారు, దాని మీద కేసేస్తారు కదా. అలా 24వ రాజ్యాంగ సవరణ మళ్ళీ సుప్రీంకోర్టులో కేసు వేసారు అన్నట్టు. 24వ రాజ్యాంగ సవరణ 1971. ఆ కేసు వచ్చేసి ఏంటంటే కేశవానంద భారతి కేసు 1973. అయితే కేశవానంద భారతి కేసు 1973లో ఏమని చెప్పింది అంటే 24వ రాజ్యాంగ సవరణని సమర్థించింది. ఓకే,
24 రాజ్యాంగ సవరణ ఏం చేసింది? సమర్థించింది. 24 రాజ్యాంగ సవరణ పార్లమెంట్ ఏంది? ఏ ప్రాథమిక హక్కులనైనా కుదించి అండ్ తీసివేసే అధికారం ఉందని చెప్పింది. అయితే ఇక్కడ వచ్చేసి కేశవానంద భారతి కేసులో ఏం చెప్పిందంటే ఆర్టికల్ 368 ద్వారా పార్లమెంట్కి రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చే అధికారం మాత్రం లేదని ఇక్కడ చెప్పింది. ఓకే, ఓవరాల్గా ఏమని చెప్పింది? ప్రాథమిక హక్కుల్ని మీరు మార్చుకోవచ్చు అన్నది, కానీ మార్చేటప్పుడు మాత్రము రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపం మాత్రము మారకూడదు అని చెప్పింది అన్నట్టు. ఓకే, సో ఇక్కడ ఏం చెప్పింది అంటే ఇక్కడ వచ్చేసి మళ్ళీ పార్లమెంట్ అంటే ఇక్కడ ఏమన్నది? ప్రాథమిక హక్కుల్ని సవరించవచ్చు అన్నది, కానీ సవరిస్తున్నప్పుడు మాత్రము రాజ్యాంగ మౌలిక స్వరూపం మాత్రం దెబ్బతినద్దు. ఒకవేళ దెబ్బతిన్నది అనుకోండి, భంగం కలిగింది అనుకోండి, అటువంటి చట్టాలు చెల్లవు అని కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు చెప్పింది అన్నట్టు. అప్పుడు పార్లమెంట్ ఏం చేసింది అంటే 42వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చిందండి 1976లో. మీకు తెలుసు కండి 42వ రాజ్యాంగ సవరణ 1976 వచ్చేసి ప్రియంబుల్లో 3 పదాలను యాడ్ చేసింది, రైట్? సో ఏంటి అండి? సోషలిస్టు, సెక్యులర్, ఓకే, ఇంటిగ్రిటీ. ఈ 3 పదాలను ఏం చేసింది అంటే 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రియంబుల్లో యాడ్ చేసింది. అయితే ఈ పార్లమెంటు 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏం చేసింది అంటే ఆర్టికల్ 368ని సవరించి ఏమని చెప్పిందంటే పార్లమెంటుకి రాజ్యాంగ సవరణ అధికారానికి ఎటువంటి హద్దులు ఉండవు అన్నట్టు పార్లమెంట్ చేసింది అన్నట్టు. ఓకే, మళ్ళీ మరొకటి ఏమిటంటే ప్రాథమిక హక్కులకు భంగం కలిగిందని న్యాయస్థానాలలో కూడా సవాలు చేయొద్దు అన్నట్టు ఈ 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఇండికేషన్ చేసింది అన్నట్టు. అప్పుడు మినర్వా మిల్లు కేసు 1980లో ఏమని చెప్పిందంటే ఏదైతే పైన పేర్కొన్న అంశం ఉందో అది చెల్లదు అని సుప్రీంకోర్టు కొట్టివేసింది అన్నట్టు. అది చెల్లదని కొట్టివేసింది. ఓవరాల్గా ఏమని చెప్పింది అంటే ఇక్కడ వచ్చేసి ఏమని చెప్పిందంటే మినర్వా మిల్లు కేసులో వచ్చేసి మౌలిక స్వరూపం దెబ్బతినొద్దు అని చెప్పింది. ఇక్కడ గమనించండి మీరు, కేశవానంద భారతి కేసులో ఏమని చెప్పింది? మౌలిక స్వరూపానికి భంగం కలగకూడదు అని కేశవానంద భారతి కేసులో చెప్పింది. అంటే మౌలిక స్వరూపం, రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని ఏ కేసులో అవరుభవించింది అంటే కేశవానంద భారతి కేసులో అవరుభవించిందని మీరు గుర్తుంచుకోవాలి, రైట్? నెక్స్ట్ మినర్వా మిల్లు కేసులో ఏమని చెప్పింది అంటే పై అంశము చెల్లదని సుప్రీంకోర్టు కొట్టివేసింది. అలానే ఏమని చెప్పింది అంటే రాజ్యాంగ మౌలిక లక్షణాలకు మాత్రం ఎటువంటి భంగం కలగకూడదు అని చెప్పింది అన్నట్టు. ఓకే, రెండోది ఏమని చెప్పింది అంటే పార్లమెంట్ ఏదైతే రాజ్యాంగ మౌలిక లక్షణాలకు సంబంధించిన అంశాలలో ఒకవేళ ఏమైనా సవరణలు చేస్తే దాని మీద సుప్రీంకోర్టుకి జ్యుడిషియల్ రివ్యూ కూడా ఉంటుందని చెప్పింది. అంటే న్యాయ సమీక్ష అధికారం కూడా ఉంటుందని ఇక్కడ పేర్కొన్నదంట. మరొకటి ఏమని చెప్పిందంటే మినర్వా మిల్లు కేసులో ఏమని చెప్పిందంటే పార్లమెంట్కి వచ్చేసి అపరిమిత సవరణ అధికారం లేదు, ఓన్లీ పరిమిత సవరణ అధికారం ఉంది, అది భారత రాజ్యాంగంలోని మౌలిక లక్షణం అని మినర్వా మిల్లు కేసులో చెప్పింది. అంటే పార్లమెంటును రాజ్యాంగాన్ని సవరించే అధికారం ఉంది, కానీ అపరిమితం లేదు అని చెప్పింది అన్నట్టు. అలానే వచ్చేసి వామన్ రావు కేసులో కూడా సేమ్ రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని గురించి ఇక్కడ సమర్థించింది అన్నట్టు, రైట్? అయితే మౌలిక స్వరూపం అంటున్నాం కదా, ఈ రాజ్యాంగ మౌలిక స్వరూపం అనేది సుప్రీంకోర్టు ఎక్కడ నిర్వచనం ఇవ్వలేదండి. సుప్రీంకోర్టు వచ్చేసి ఎక్కడ కూడా నిర్వచనం చెప్పలేదు, కానీ కొన్ని తీర్పుల ద్వారా మనకి మౌలిక స్వరూపం ఏంది అనేది మనకు తెలుస్తుంది అన్నట్టు. అలాంటి ఒకసారి గమనిస్తే ఒకటి కేశవానంద భారతి కేసు 1973 గమనిస్తే ఈ కేశవానంద భారతి కేసు 1973లో ఏముంది అంటే ఫస్ట్ రాజ్యాంగ ఔన్నత్యం అంటే సుప్రమసీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, ఇది వచ్చేసి ఏంటంటే మౌలిక స్వరూపానికి సంబంధించింది అన్నట్టు. ఓకే, దీన్ని మాత్రం సవరించే అధికారం లేదన్నట్టు మాట్లాడింది అన్నట్టు సుప్రీంకోర్టు. సో ఏ కేసులో? కేశవానంద భారతి కేసులో. రెండవది వచ్చేసి ఏంటి అంటే సపరేషన్ ఆఫ్ పవర్ బిట్వీన్ లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, అంటే శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక, న్యాయ శాఖ మధ్య అధికార విభజన గురించి కూడా మాట్లాడింది.
రైట్, ఇది కూడా మౌలిక స్వరూపం కిందకో వస్తుందని చెప్పాను. అండ్ గణతంత్ర ప్రజాస్వామ్యం, సో రిపబ్లిక్ అండ్ డెమోక్రటిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. సో లౌకిక సెక్యులర్, సమైక్య ఫెడరల్, అండ్ సార్వభౌమాధికారం, సో మీన్స్ సవర్నిటీ, సంక్షేమ రాజ్యం అంటే వెల్ఫేర్ స్టేట్, వ్యక్తి స్వేచ్ఛ ఔన్నత్యం, సో ఫ్రీడమ్ అండ్ డిగ్నిటీ ఆఫ్ ఇండివిజువల్, సో పార్లమెంట్. ఇవన్నీ కూడా ఏంటంటే మౌలిక స్వరూపానికి సంబంధించినవి. వీటికి భంగం కలిగితే సో వీటి మీద న్యాయ సమీక్ష అధికారం ఉంది అని చెప్పింది అన్నట్టు. సో వీటికి భంగం కలగకూడదు అని కేశవానంద భారతి కేసు 1973లో చెప్పింది అన్నట్టు. అలానే ఇతర కేసులలో కూడా గమనిస్తే ఇందిరా నెహ్రూ గాంధీ కేసు 1975. సో ఈ కేసులో కూడా ఏమని మాట్లాడిందంటే న్యాయ సమీక్ష అధికారం గురించి మాట్లాడింది, జ్యుడిషియల్ రివ్యూ అండ్ రూల్ ఆఫ్ లా, సమన్యాయం గురించి, అండ్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్. ఓకే, అలానే ఫోర్త్ వన్ వచ్చేసి ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ అండ్ ఆపర్చునిటీ ఆఫ్ ఎన్ ఇండివిజువల్. ఈ 4 కూడా రాజ్యాంగ మౌలిక స్వరూపానికి సంబంధించినవి ఇందిరా నెహ్రూ గాంధీ కేసు 1975. అలానే సో మినర్వా మిల్లి కేసు 1980లో వచ్చేసి ఇక్కడ ఏం మాట్లాడిందంటే గుర్తుంచుకోండి ఇక్కడ, సో లిమిటెడ్ పవర్ ఆఫ్ పార్లమెంట్ టు అమెండ్ ద కాన్స్టిట్యూషన్. సో రాజ్యాంగాన్ని సవరించే అధికారం ఓన్లీ లిమిటెడ్ పవర్ ఉంటుంది మాత్రమే చెప్పింది అన్నట్టు. ఓకే, ఓన్లీ పరిమిత అధికారాలు మాత్రమే ఉంటాయి, అపరిమిత అధికారాలు ఉండవు. సో జ్యుడిషియల్ రివ్యూ, న్యాయ సమీక్ష అధికారం. రైట్, సో జ్యుడిషియల్ రివ్యూ వచ్చేసి మనకి ఈవెన్ ఇందిరా నెహ్రూ కేసులో కూడా మాట్లాడింది. రైట్, సో ఇందిరా నెహ్రూ కేసులో సో జ్యుడిషియల్ రివ్యూ ఉంది. సో అండ్ మినర్వా మిల్లి కేసులో కూడా జ్యుడిషియల్ రివ్యూ గురించి మాట్లాడింది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి బ్యాలెన్స్ బిట్వీన్ ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఓకే, సో ప్రాథమిక హక్కులు అండ్ ఆదేశ సూత్రాల మధ్య సమతుల్యత ఉండాలన్నట్టు. సో మనకి ఇక్కడ మినర్వా మిల్లి కేసు 1980లో కూడా మాట్లాడుతున్నారు. అలానే ఇందిరా సాహ్ని కేసు 1992లో వచ్చేసి రూల్ ఆఫ్ లా గురించి మాట్లాడుతాం, సమన్యాయం గురించి. రైట్, ఇది కూడా సో మౌలిక స్వరూపానికి సంబంధించింది, రాజ్యాంగ మౌలిక స్వరూపానికి సంబంధించింది చెప్పినారు. నెక్స్ట్ వచ్చేసి ఏంటండి కిహాతో అలోహన్ కేసు. సో ఇయర్ కిహాతో అలోహన్ కేసులో కూడా ఏమని చెప్పింది, స్వేచ్ఛాయుత సముచితమైన ఎన్నికలు మీన్స్ ఫెయిర్ ఎలక్షన్స్, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ గురించి మాట్లాడింది. నెక్స్ట్ సవరియన్ అండ్ డెమోక్రటిక్ రిపబ్లిక్, సో సార్వభౌమ ప్రజాస్వామ్య గణతంత్ర, ఇవి కూడా ఏంటి అంటే రాజ్యాంగ మౌలిక స్వరూపానికి సంబంధించిన పదాలు అన్నట్టు చెప్పింది. అండ్ ఎస్ఆర్ బొమ్మాయి కేసులో కూడా వచ్చేసి ఫెడరలిజం గురించి మాట్లాడింది, సెక్యులరిజం, సో ప్రజాస్వామ్యం, డెమోక్రసీ, జాతి ఐక్యత, ఓకే, అండ్ సమగ్రత మీన్స్ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ నేషన్, సామాజిక న్యాయం, సోషల్ జస్టిస్, అండ్ న్యాయ సమీక్ష అధికారం, జ్యుడిషియల్ రివ్యూ గురించి ఎస్ఆర్ బొమ్మాయి కేసులో మాట్లాడారు. ద లాస్ట్ కేసు వచ్చేసి ఏంటంటే ఎం నాగరాజు కేసు 2006లో వచ్చేసి ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్వాలిటీ, సమానత్వ సూత్రం గురించి కూడా మాట్లాడింది. సో మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఈ కేసులలో వచ్చేసి ఏ అయితే మౌలిక స్వరూపానికి సంబంధించిన అంశాలు మాట్లాడారో అవి మీరు గుర్తుంచుకోవాలండి. రైట్, ఇవి ఎగ్జామ్కి చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేద్దాము అంటే సో ఒకసారి క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేద్దాం. రైట్, సో ఒకసారి ఫస్ట్ క్వశ్చన్ గమనించండి. ఫస్ట్ వన్ వచ్చేసింది కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. ఓకే, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రెఫరెన్స్ టు ద కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. రైట్, ఫస్ట్ వన్ వచ్చేసింది ప్రెసిడెంట్ కెన్ సెండ్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ ఫర్ రీకన్సిడరేషన్ ఓన్లీ వన్స్. సెకండ్ ఆప్షన్, ద పార్లమెంట్ హ్యాస్ unrestricted power to amend any part of the constitution. So here which of the statement given above is correct. Right, కరెక్టా ఇన్కరెక్ట్ అనే పదాలు ఉంటాయి, ఇవి జాగ్రత్త మీరు గమనించాలి. రైట్, ఫస్ట్ సెకండ్ ఆప్షన్ చూడండి, పార్లమెంట్ హ్యాస్ అన్రిస్ట్రిక్టెడ్, అపరిమిత పవర్ ఏమైనా ఉందా, లేదు. సో సెకండ్ వన్ రాంగ్. అండ్ ఫస్ట్ వన్ గమనించండి, ప్రెసిడెంట్ కెన్ సెండ్ ద కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ ఫర్ రీకన్సిడరేషన్ ఓన్లీ వన్స్. కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్కి సో రీకన్సిడరేషన్స్కి బ్యాక్ సెండ్ చేసేది ఏముండదండి. రైట్, సో కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ సంబంధించిన ఏ బిల్లులు అయినా సరే ఖచ్చితంగా అసెంట్ ఇవ్వాల్సిందే. రైట్, సో కాబట్టి సో ఇయర్ ఫస్ట్ స్టేట్మెంట్ కూడా రాంగ్. సో మనకి ఆప్షన్ వచ్చేసింది డి ఆప్షన్. సెకండ్ క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వర్ అవుట్కమ్ ఆఫ్ కేశవానంద భారతి కేసు.
ఓకే, కేశవానంద భారతి కేస్ రిగార్డింగ్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. బేసిక్ స్ట్రక్చర్ అంటే ఏంది? మౌలిక స్వరూపానికి సంబంధించిన అంశాల గురించి మాట్లాడుతుంది. ఫస్ట్ వన్, సో దేర్ ఈజ్ ఏ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. కేశవానంద భారతి కేసు బేసిక్ స్ట్రక్చర్ గురించి మాట్లాడిందా? మౌలిక స్వరూపం, రైట్. సెకండ్ వన్ వచ్చేసి రైట్ టు ప్రాపర్టీ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్. సో రైట్ టు ప్రాపర్టీ అనేది ఆస్తి హక్కు వచ్చేసి మౌలిక స్వరూపానికి సంబంధించిందా? అండ్ థర్డ్ వన్ వచ్చేసి ప్రెసిడెంట్ కెన్ డిసైడ్ వెదర్ ఎనీ మ్యాటర్ ఫార్మ్ ఆఫ్ ఎ పార్ట్ ఆఫ్ ది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అండ్ సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్ యూజింగ్ గివెన్. అగైన్ కరెక్ట్ అంటున్నారు. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ వన్, దేర్ ఈజ్ ఏ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. కేశవానంద భారతి కేసులు ఏమని చెప్పింది? మౌలిక స్వరూపం గురించి మొట్టమొదటిసారిగా ఈ కేసులను ఆవిర్భవించింది. సో ఫస్ట్ వన్ రాదు. రెండోది రైట్ టు ప్రాపర్టీ వచ్చేసి మనకి ఎక్కడైనా బేసిక్ స్ట్రక్చర్ కిందకి వచ్చినా రాలేదు. అంటే సో రైట్ టు ప్రాపర్టీ అనేది మౌలిక స్వరూపానికి సంబంధించింది కాదు. థర్డ్ వన్ వచ్చేసింది ప్రెసిడెంట్ కెన్ డిసైడ్ వెదర్ ఎనీ మ్యాటర్. ప్రెసిడెంట్ కాదు కానీ బేసిక్ స్ట్రక్చర్ని డిసైడ్ చేసి కోర్టు డిసైడ్ చేస్తుంది, సుప్రీం కోర్టు. సో కాబట్టి ఇందులో వచ్చేసి ఏది కరెక్ట్ అంటే ఓన్లీ ఆప్షన్ 1 ఈస్ కరెక్ట్. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, విత్ రెఫరెన్స్ టు ద థియరీ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్, రైట్. సో ఫస్ట్ వన్, ఇట్ వాజ్ ఫస్ట్ ఎమర్జ్డ్ ఆఫ్టర్ నేషనల్ ఎమర్జెన్సీ, రైట్. సెకండ్ వన్ వచ్చేసి ఇట్ కన్సాలిడేటెడ్ ద బ్యాలెన్స్ బిట్వీన్ రిజిడిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ, రైట్. సో ఇప్పుడు అండ్ విచ్ ఆఫ్ ది స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ అంటున్నారు, రైట్. మీరు ఒకసారి బేసిక్ స్ట్రక్చర్ థియరీ గురించి గమనిస్తే ఈ బేసిక్ స్ట్రక్చర్ ఎప్పుడు వచ్చిందండి? కేశవానంద భారతి కేసు కాంచి వచ్చింది, రైట్. సో అంటే మనకి ఆల్మోస్ట్ నేషనల్ ఎమర్జెన్సీ పీరియడ్లో వచ్చేసింది, రైట్. సో ఆఫ్టర్ కేశవానంద భారతి కేసు తర్వాతనే మనకి ఏమైపోయింది? సో ఎస్ఎస్ఐ మీన్స్ సెక్యులర్, సోషలిస్ట్ అండ్ ఇంటిగ్రిటీ 3 పదాలను ఏం చేస్తారు? ప్రియంబుల్లో యాడ్ చేస్తారు అన్నట్టు, రైట్. సో ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే సో మనకి 1962లో 1971 అండ్ 1975 ఈ సమయాలలో మనకి ఏంది? నేషనల్ ఎమర్జెన్సీ వచ్చింది అన్నట్టు. అట్ ద సేమ్ టైం బేసిక్ స్ట్రక్చర్ కూడా వచ్చేసి ఏంటి అంటే సో మనకి ఆఫ్టర్ నేషనల్ ఎమర్జెన్సీ తర్వాతనే మనకి ఆవిర్భవించింది. సో బేసిక్ స్ట్రక్చర్. సో ఫస్ట్ వన్ వచ్చేసి కరెక్ట్. రెండోది వచ్చేసి ఏంటంటే ఇట్ కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ బిట్వీన్ రిజిడిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ. ఈవెన్ మన రాజ్యాంగంలో వచ్చేసి ఏంటంటే కొన్ని అంశాలను మనం సవరణ చేయాలంటే సో స్పెషల్ మెజారిటీ కావాలి. అదే కొన్ని అంశాలను సవరించాలంటే ఏంటంటే సో సింపుల్ మెజారిటీతో చేయొచ్చు. అంటే మన రాజ్యాంగం వచ్చేసింది రిజిడిటీ ఉంది అండ్ ఫ్లెక్సిబిలిటీ ఉంది అన్నట్టు. సో కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్. సో కాబట్టి ఆన్సర్ వచ్చేసింది సి. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఒకసారి చూడండి, ఒరిజినల్లీ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వర్ ఇంక్లూడెడ్ ఇన్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ కేశవానంద భారతి కేసు. సో ఫస్ట్ వన్, కేశవానంద భారతి కేసులో ఏమేమి అంశాల గురించి మాట్లాడిందో అడుగుతుంది. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటండి? ఫెడరల్ క్యారెక్టర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, రైట్. సెకండ్ వన్ వచ్చేసి యూనిటీ అండ్ సవర్నిటీ ఆఫ్ ఇండియా. థర్డ్ వన్ వచ్చేసి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి సుప్రమసీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, రైట్. ఏమేమి మాట్లాడిందండి? మీరు ఒకసారి గమనిస్తే ఫెడరల్ స్ట్రక్చర్ గురించి మాట్లాడింది, రైట్. ఫెడరల్ స్ట్రక్చర్ ఉంది కదండి, ఉన్నది. నెక్స్ట్ వచ్చేసింది సో మనకి సుప్రమసీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ గురించి కూడా మాట్లాడింది అండి, రైట్. ఇది కూడా కరెక్ట్, రైట్. నెక్స్ట్ వచ్చేసింది ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ గురించి మాట్లాడిందా? మాట్లాడలేదు. సో థర్డ్ వన్ కరెక్ట్, రాంగ్. అండ్ యూనిటీ అండ్ సవర్నిటీ గురించి కూడా మాట్లాడింది, రైట్. సో కాబట్టి మనకి థర్డ్ ఆప్షన్ ఎక్కడెక్కడ ఉన్నాయి అవన్నీ ఎలిమినేట్ చేయండి. సో థర్డ్ ఇది ఎలిమినేట్ అయిపోతుంది, సో ఇది ఎలిమినేట్ అయిపోతుంది. అండ్ మనకి 1, 2, 4. సో ఆన్సర్ వచ్చేసి ఏ అండి, రైట్. సో ఇవి ప్రీవియస్ క్వశ్చన్స్ అండి, బేసిక్స్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ మీద పడ్డాయి, రైట్. అండ్ టుడే క్వశ్చన్ ఈస్ రైట్. సో దిస్ ఈస్ ద టుడే క్వశ్చన్. ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ని చాట్ బాక్స్లో టైప్ చేయండి, రైట్. అండ్ వీ విల్ మీట్ నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ వెరీ మచ్.